నమస్తే. రాజకీయాల నుంచి నిష్క్రమించాను అని ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించాల్సిన సమయం ఇది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి తనతో అన్నట్టుగా కీలక అంశాలను ప్రస్తావించారు. అంతకు ముందు రోజు వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి వెళ్లిపోవడంపై స్పందించారు. ఆ స్పందనపై విజయసాయిరెడ్డి కౌంటర్గా ఎక్స్లో పోస్టు పెట్టారు. తాజాగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ ఆస్తులపై విజయసాయిరెడ్డి తనతో అన్నారు అని కొన్ని విషయాలను చెప్పారు. వీటిపై విజయసాయిరెడ్డి స్పందించాలి, లేదు అంటే అవన్నీ నిజమే అని అనుకోవాల్సి ఉంటుంది. అదే నిజమైతే విజయసాయిరెడ్డి క్రెడిబిలిటీ, క్యారెక్టర్ విషయంలో జగన్ అన్న మాటలే నిజము అని జనం నమ్మే పరిస్థితి. 2 రోజులుగా జగన్, విజయసాయిరెడ్డి, షర్మిల మధ్య సాగుతున్న రాజకీయ క్రీడ ఏంటో తెలుసుకుందాం. మనంతకు మనమే భయపడో, ఏదో కారణం చేతనో మన వ్యక్తిత్వాన్నో విశ్వసనీయతనో బలిపెట్టడమో, రాజీ అవుతూ పోతే గౌరవం ఏంటి, మన క్యారెక్టర్ ఏంది అని విజయసాయిరెడ్డితో పాటు పార్టీ మారిన ఎంపీలపై జగన్ సమాధానం ఇచ్చారు. జగన్ కామెంట్స్ పై విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువులోనూ లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, మరి రాజకీయాలనే వదులుకున్నా అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. మీడియాతో షర్మిల మాట్లాడుతూ సాయిరెడ్డితో జరిగిన సమావేశంలో చాలా విషయాలు చర్చకొచ్చాయి. జగన్ సొంత తల్లి మీద కేసు పెట్టించారు. నిజాలు వెల్లడిస్తూ ఆయన కుట్రను నేను బయటపెట్టాను, అవన్నీ అబద్ధాలు అని చెప్పాలి అంటూ సాయిరెడ్డిపై జగన్ ఒత్తిడి తెచ్చారు. ఆయనే స్వయంగా సాయిరెడ్డికి ఫోన్ చేసి ప్రెస్ మీట్ పెట్టాలి అన్నారు. అందుకు ఆయన నిరాకరించినా జగన్ ఒప్పుకోలేదు. తనను వదిలివేయాలి అని సాయిరెడ్డి వేడుకోవడంతో వైవి సుబ్బారెడ్డితో మాట్లాడించారు. తనకు ఇష్టం లేదు అని, కుదరదు అని సాయిరెడ్డి చెప్పినా జగన్ వినిపించుకోలేదు. సాయిరెడ్డి మాట్లాడాల్సిన అంశాలన్నీ స్వయంగా జగన్ నోటిచ్చారంట. ఏం మాట్లాడాలో 40 నిమిషాలు డిక్టేట్ చేశారంట అని షర్మిల వివరించారు. షర్మిల కామెంట్స్ పై ఇంతవరకు విజయసాయిరెడ్డి నుంచి ఎలాంటి స్పందన లేదు. తన అభిప్రాయాలుగా షర్మిల చేసిన కామెంట్స్ పై విజయసాయిరెడ్డి స్పందించకపోతే జగన్ చెప్పినట్టు తప్పకుండా క్యారెక్టర్, క్రెడిబిలిటీపై ఎవరికైనా అనుమానం వస్తుంది. ఎంతగానో జగన్ నమ్మి దగ్గర పెట్టుకొని కీలక విషయాలను విజయసాయిరెడ్డితో పంచుకున్నారు. ఇప్పుడు వాటన్నింటినీ తాను కాకుండా ఇతరులకు చెప్పి వాటిని బయట ప్రపంచానికి తెలియచేయాలి అని విజయసాయిరెడ్డి ఏం ఆశించి చెప్పారు అనే ప్రశ్న ఎదురవుతుంది. కావున విజయసాయిరెడ్డి తప్పకుండా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.